సిద్దిపేట జిల్లా గజ్వేల్ 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు అయ్యాయని గజ్వేల్ మండల విద్యాధికారి సునీత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సంవత్సరం 7 పేపర్లు మాత్రమే ఉంటాయని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన గజ్వేల్ మండల పరీక్షల సెంటర్లు మొత్తం 8 సెంటర్లు ఉన్నాయి. ఈ 8 సెంటర్లో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య మొత్తం 1022. ఇందులో అమ్మాయిలు 510, అబ్బాయిలు 512 రాయడం జరుగుతుంది. అలాగే వర్గల్ మండలం సంబంధించి 4 సెంటర్లలో 642 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అందులో అమ్మాయిలు 372, అబ్బాయిలు 270 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందని తెలిపారు. గజ్వేల్ మండలంలోని ఈ అకాడమిక్ ఇయర్లో 2023-24 సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం మనకు మొత్తము 7 పేపర్స్ మాత్రమే విద్యార్థులకు ఉంటాయి. అది కూడా పేపర్స్ టైం టేబుల్ కూడా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. హాల్ టికెట్స్ అన్నీ కూడా మేము వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. తర్వాత సెంటర్స్, ముఖ్యంగా మన గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి సెంటర్స్ టోటల్గా 8 సెంటర్స్ ఉన్నాయి. 8 సెంటర్స్లో 7 సెంటర్స్ జంబ్లింగ్ సెంటర్స్ ఉంటాయి, 1 మాత్రమే సెల్ఫ్ సెంటర్ ఉంటుంది. దీంట్లో మనకు రాసేటువంటి విద్యార్థుల సంఖ్య 1022 మంది. దాంట్లో అబ్బాయిలేమో 512 మంది, గర్ల్స్ ఏమో 510 మంది. సో ఇదే విధంగా వర్గల్ మండలానికి సంబంధించి కూడా, ఎందుకంటే వర్గల్ మండలాన్ని కూడా నేనే ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ కూడా 4 సెంటర్స్ ఉన్నాయి. 4 సెంటర్స్లో మనకి టోటల్గా అక్కడ విద్యార్థుల సంఖ్య 642 మంది. దాంట్లో బాయ్స్ 270, గర్ల్స్ ఏమో 372 మంది. కాబట్టి ఈ 4 సెంటర్స్లో పనిచేసే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, అక్కడ సిఎస్ చీఫ్ సూపరింటెండెంట్ సార్ అని ఒకళ్ళు ఉంటారు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని కేర్ తీసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు అవసరమైన విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని సెంటర్లలో కూడా కరెంటు, డ్రింకింగ్ వాటరు, తర్వాత రన్నింగ్ వాటరు, తర్వాత మెడికల్ ఎయిడ్, తర్వాత ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్, వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు మేము తెలియజేయటం ఏంటంటే, ఈ వారం రోజులు ఈ 10 రోజులు 30వ తారీఖు దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి 10 రోజులు విద్యార్థుల యొక్క బాగోగులు మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇతరత్ర వర్క్స్ వాళ్ళకి కమిట్ చేయకుండా చక్కగా చదువుకోవడానికి వాళ్ళకి సమయాన్ని వెచ్చించాల్సిందిగా కూర్చున్నాం. తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులు ఒకే ప్లేస్లో ఉండి చదువుకున్నారు, ఇప్పుడు సెంటర్స్ గురించి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి కొద్దిగా తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నట్లయితే పిల్లలు ధైర్యంగా వెళ్ళి రాసి రాగలుగుతారు. కాబట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముఖ్యంగా మీరు చెక్ చేసి పంపించాల్సింది ఏంటి అని అంటే, మంచి ప్యాడ్ ఒకటి, పెన్నులు, పెన్సిల్స్, తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి హాల్ టికెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాల్ టికెట్ అనేటువంటిది పంపించండి. హాల్ టికెట్ ఒకవేళ వీలైతే దాన్ని జిరాక్స్ చేసి ఇంట్లో కూడా పెట్టుకోవాల్సిందిగా, ఎందుకనంటే హడావుడిలో పిల్లలు పడేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్ సైడ్గా ఒక జిరాక్స్ కూడా ఇంటి దగ్గర ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఉపాధ్యాయులు, సిబ్బంది, ఇన్విజిలేషన్స్ అన్నీ కూడా వేయడం జరిగింది. యాజ్ పర్ స్ట్రెంగ్త్ ప్రకారంగా మేము అందరిని అలాట్ చేయడం జరిగింది. అందరూ ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను కొన్ని సెంటర్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ ఓకే ఉన్నాయి. అదేవిధంగా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామినేషన్ టైంలో కరెంటు నిరంతరం ఎటువంటి అంతరాయం లేకుండా ఉండాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు కేవలం మనము ఈ యొక్క 10th క్లాస్ లాస్ట్ క్లాస్ బిఫోర్ ఇయర్స్ అన్ని కూడా ఒక్క సబ్జెక్టుకు 2 పేపర్లు ఉండేవి. కాబట్టి పిల్లలకు కొద్దిగా సులభం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే, సంవత్సరం అంతా చదివినటువంటి సిలబస్ అంతా కూడా ఒక్క పేపరే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే, కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చక్కగా చదివి పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా భయపడకుండా వాళ్ళకు తెలిసినటువంటి విషయాలను చక్కగా వాళ్ళు చదువుకొని, తెలిసిన విషయాలను చాలా చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేసినట్లయితే మంచి మార్కులు వస్తాయి. ఇంకా ఏమైనా వాళ్ళకి కొంత భయం కానీ ఏదైనా ఇన్కన్వీనియంట్ అయినా వాళ్ళ కన్సర్న్డ్ స్కూల్ టీచర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ డౌట్లను తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఈ 7 పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడము అనేటువంటిదే కాకుండా పిల్లలు మేము కెరియర్ గైడెన్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఆ కెరీర్ గైడెన్స్ ద్వారా కూడా విద్యార్థులు హయ్యర్ స్టడీస్కి పోయే విధంగా మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ అన్ని రాసి అంతా అయిపోయింది. 3 నెలల గ్యాప్ అనేటువంటిది వస్తుంది మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. ఈ లోపల వాళ్ళు ఏదైనా వృత్తిపరమైన విద్యలు ఏదైనా నేర్చుకున్నట్లయితే, టైపింగ్ అని లేదంటే కంప్యూటర్స్ వర్క్ కానీ ఏదైనా వాళ్ళు నేర్చుకున్నట్లయితే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా మేము సజెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మా యొక్క ఎస్ఎంసి ఇప్పటి వరకు ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా సహకరించినారు. ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో కూడా చక్కగా మీరు అందరి సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్గా మనం ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకుందామని ఆశిస్తున్నాం. థ్యాంక్స్.